నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు మైక్ టీవీ. సో మనం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారు. సార్, మొట్టమొదటిసారి మీరు అసెంబ్లీకి అడుగు పెట్టారు. ఏ విధంగా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది. ఒక ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో అడుగు పెట్టడము, నా నియోజకవర్గ ప్రజలకు, దాంతోపాటు తెలంగాణ ప్రజలకు నా వంతు నేను సహకారం చేయటానికి, నేను అభివృద్ధిలో తీసుకెళ్ళటానికి నాకు అవకాశం దొరికింది. చాలా హ్యాపీగా ఉన్నా. అయితే ఇప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్తున్నారు, కానీ ఇప్పటి వరకు శాసనసభ పక్ష నేతగా ఎవరు కూడా ఎన్నిక అవ్వలేదు. ఎందుకు అంత ఆలస్యం అవుతుంది? రాష్ట్ర కమిటీ చూసుకునే వ్యవహారం అది. కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండడం వల్ల అది ఇంకా కూడా క్లారిటీలే. నెక్స్ట్ ఎలక్షన్ అసెంబ్లీ కన్నా ముందు శాసనసభ నేత ఎన్నుకోబడతారు. ఒకవేళ ఎన్నుకోబడితే ఎవరు ఉండొచ్చు అంటారా? ముగ్గురు పోటీ పడుతున్నారు కదా. మేము స్వాగతిస్తాం. ఎవరు ఇచ్చినా కానీ హ్యాపీగానే ఉంటాం. ఎందుకంటే మేము 8 మంది కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు ఒక ప్రతినిధులుగా మేము అసెంబ్లీలో అడుగుపెట్టినాం. మేము అన్ని అంశాలు కలిసి కట్టుగా ఎక్కడ ఎవరైనా కానీ మేము స్వాగతిస్తాం. దానికి నేను ఇది అది అని ఇక్కడ గ్రూపులు లేవు, వర్గాలు లేవు, ఏం లేవు. అంటే సీనియర్ మోస్ట్ అంటే రాజసింగ్ అన్నారు, మరి ఆయనే కంటిన్యూ అవుతాడా లేకపోతే వేరే వాళ్ళు మారే అవకాశం ఉంది? రాష్ట్ర పార్టీ చూసుకుంటుందండి, అది వాళ్ళ వ్యవహారం. రాష్ట్ర పార్టీ చూసుకుంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 8 సీట్లు మాత్రమే సంపాదించుకున్నారు. మరి పార్లమెంట్ లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఈసారి? ఖచ్చితంగా పార్లమెంట్ లో గతంలో 4 సీట్లు, ఈసారి 8 సీట్ల పైన వస్తుంది. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీకి పటిష్టంగా పెరిగింది. 6 నుంచి 14%. సుమారు 19 స్థానాలలో 2వ ప్లేసు, 60 స్థానాలలో డిపాజిట్ దక్కించుకున్నది. డిపాజిట్ ఎందుకంటున్నా అంటే గతంలో అంటే 2018లో 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయింది. ఇప్పుడు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపుతా ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు 100కు 100% మూడవసారి అధికారం రాబడతా ఉంది. తప్పకుండా తెలంగాణ నుండి 8 ఆపై పార్లమెంట్ సభ్యుల్ని ప్రజలు పంపుతారు. ఉమ్మడి నిజామాబాద్ లో ఎక్కువగా ఎమ్మెల్యేలంతా మీరంతా కూడా గెలిచారు కదా. సో ఏ విధంగా ఉండబోతుంది సార్ డెవలప్మెంట్ ఇంకా ఈసారి ఏంటి నిజామాబాద్ జిల్లాలో? ఇప్పుడు మీరు చేయబోయేవి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో మొత్తం అన్ని నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ అర్బన్ మొత్తం అవినీతిమయం. 100 కోట్ల నిధులు వచ్చినా కానీ అభివృద్ధి అనేది శూన్యము. మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా ముఖ్యంగా ఆవాస్ కింద ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని మేము హామీ ఇచ్చినాము. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 4 కోట్ల ఇల్లు ఇచ్చి ఇంకా నిర్మాణంలో ఉన్నాయి. దాంతోపాటు మౌలిక సదుపాయాలు, విద్యా, వైద్యం ముందు ఈ 3 పైన దృష్టి పెడతా. దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతోటి నిధులు తీసుకొచ్చి ఎందుకంటే కేంద్రం నుంచి అనేక స్కీమ్లు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రజలకు, మహిళలకు కానీ, స్టూడెంట్స్ కానీ, యువకులకు కానీ అందరికీ కూడా అనేక రకాలైన స్కీమ్స్ని నేను నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి నేను తోడ్పడతాను తెలియజేస్తాను. సో దానిపై సూర్యనారాయణ గుప్తా గారు చెప్తున్నారు, నెక్స్ట్ వాళ్ళ చేయబోయే అభివృద్ధి అంతా కూడా ఉమ్మడి నిజామాబాద్ లో కానీ అర్బన్ ఏరియాలో కానీ కూడా చాలా ఇప్పటివరకు అయితే గత ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. ఆ గత ప్రభుత్వం కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ కనీసం బీజేపీ పార్టీలో మేము వచ్చాం కాబట్టి, సెంట్రల్ మాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి అభివృద్ధి చేసే పథంలో మేము ఖచ్చితంగా వెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా సెంట్రల్లో ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మేము ఖచ్చితంగా 8 సీట్లు గెలుచుకుంటామని చెప్పేసి సూర్యనారాయణ గుప్తా గారు చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ.